బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా అన్ని చోట్ల 9వ రోజు మంచి జోరును చూపించి లాభాలను ఇంకా పెంచుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక తమిళ వర్షన్ మాత్రమే అంచనాలను అందుకోలేకపోయింది. మిగిలిన చోట్ల మంచి జోరును చూపించిన ఈ సినిమా ఇప్పుడు 10వ రోజులో ఎంటర్ అయ్యి సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల మంచి బుకింగ్స్ తో మరోసారి సాలిడ్ కలెక్షన్లను సాధించే దిశగా పరుగులు పెడుతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా మరీ మ్యాసివ్ గ్రోత్ అయితే ఆన్లైన్ టికెట్ సేల్స్ లో లేదు, కానీ ఉన్నంతలో ఆల్మోస్ట్ 9వ రోజుకు ఈక్వల్ అనిపించే రేంజ్ బుకింగ్స్ ను మార్నింగ్ మ్యాట్నీ షోలకు సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉంది సినిమా. కొన్ని సెంటర్స్ లో గ్రోత్ కనిపించగా ఓవరాల్ గా సిమిలర్ ట్రెండే ఉంది 9వ రోజున. దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొంచెం డ్రాప్స్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా మాత్రం మరోసారి మంచి కలెక్షన్లను సినిమా ఈ రోజు సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మరోసారి సినిమా బాక్సాఫీస్ దగ్గర 4 కోట్లకు అటు ఇటుగా షేర్ ను ఈ రోజు సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొంచెం గ్రోత్ ను కనుక చూపించగలిగితే సినిమా షేర్ మరికాస్త పెరగవచ్చు. ఇక హిందీలో మాత్రం ఈ రోజు గ్రోత్ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండగా కర్ణాటకలో కూడా మరోసారి మంచి హోల్డ్ అనే సినిమా చూపెడుతూ ఉంది. ఇక తమిళనాడు, కేరళలో ఆల్మోస్ట్ సినిమా పరుగు ఎండ్ స్టేజ్ కు వచ్చేసినట్లేనని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ లో ఈ రోజు మరోసారి పర్వాలేదు అనిపిస్తున్న ఈ సినిమా టోటల్ గా గమనిస్తే బాక్సాఫీస్ దగ్గర 10వ రోజు వరల్డ్ వైడ్ గా మరోసారి 6.5 కోట్ల నుండి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కల కనుక బాగుంటే 7 కోట్ల మార్క్ దాకా వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయి అనేది చెప్పగలం. మొత్తం మీద చూసుకుంటే మరోసారి సినిమా సాలిడ్ గానే కలెక్షన్లను సాధిస్తూ లాభాలను పెంచుకుంటూ ఉందని చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైం కి ఓవరాల్ గా సినిమా ఎలాంటి కలెక్షన్లతో పరుగును హోల్డ్ చేసింది అనేది చూసి మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.